హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. సో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 50 వ్యాకన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, డైలీ ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. మీ డిస్టిక్ సంబంధించి అప్డేట్ వస్తాను, మీ డిస్టిక్ సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని మన ఛానల్లో చెప్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. మీ డిస్టిక్ వచ్చినప్పుడు ఆ అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 50 వ్యాకన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 18,500 మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇవి కాకుండా పర్సనల్ అసిస్టెంట్ ఒకటి 21,500 శాలరీ ఇస్తారు. లైబ్రరీ అటెండర్ ఒకటి 15,000 శాలరీ ఇస్తారు. వార్డెన్ 2 18,500 శాలరీ ఇస్తారు. క్లాస్ రూమ్ అటెండర్ ఒక జాబ్ ఉంది, 15,000 శాలరీ ఇస్తారు. సో ఇది కాకుండా డార్క్ రూమ్ అసిస్టెంటు, మౌల్డ్ టెక్నీషియను, ఓటీ అసిస్టెంటు, ఈఎన్ఎంజీ, ఈఈజీ, ఆర్థో టెక్నీషియను, అలాగే ఆర్థోటిస్ట్, నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 జాబ్స్ ఉన్నాయి. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఒక జాబ్ ఉంది. డ్రైవర్ ఒక జాబ్ ఉంది. అలాగే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. దాదాపుగా మనకి ఇక్కడ చూసుకుంటే 31 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. 31 రకాల జాబ్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 94 వ్యాకన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు కర్నూలు డిస్టిక్ నుండి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు జిల్లాలు మారిపోయాయి కదా. సో నంద్యాల డిస్టిక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే అందరూ ఎలిజిబుల్ అండి. పాత కర్నూలు డిస్టిక్ అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే కర్నూలులో నంద్యాలలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ ఉందో, సో అక్కడ నుండి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లు, నంద్యాలకు సంబంధించిన వెబ్సైటు, కర్నూలు డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్స్ని పోస్ట్ చేశారు. మనకు 9వ తేదీ దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. మీరు అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కానీ లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కానీ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. 2వ తేదీ నుండి మనకు 9వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సండే రోజు ఒక్కరోజు వాళ్ళైతే అందుబాటులో ఉండరు. మిగతా రోజుల్లో అన్ని రోజుల్లో కూడా మీరు 10:30 AM to 5 PM సబ్మిట్ చేయొచ్చు. ఫిజికల్ కాపీని, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు దాంతోపాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఏదైతే కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో ఆయనకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఉద్యోగాలకు సంబంధించి చెప్పడం జరిగింది. వాటి క్వాలిఫికేషన్స్ అవన్నీ కావాలి కదా. 18 to 42 ఏజ్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ వ్యాకన్సీస్ అనేవి జీజీహెచ్ నంద్యాల, అలాగే జీకాన్ కర్నూలు, జిఎంసి ఆదోని, ఈ విధంగా మనకు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ మీరైతే చూసుకోవచ్చు. బట్ కర్నూలు డిస్టిక్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్. సో పక్క జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో కర్నూలు డిస్టిక్ వారు లేకపోతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ 50 వ్యాకన్సీస్ ఉన్నాయి కదా. వీటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషను బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మస్ట్ హ్యావ్ పాస్ బ్యాచిలర్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండే వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. లైబ్రరీ అటెండర్కి 10th ఉంటే సరిపోతుంది. వార్డెన్కి బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. క్లాస్ రూమ్ అటెండర్కి 10th ఉంటే సరిపోతుంది. డార్క్ రూమ్ అసిస్టెంట్కి ఇక్కడ మనకు దానికి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. ఈ రకంగా చాలా రకాల 32 రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి మీరైతే చూసుకోండి ఏ ఉద్యోగాలకు అప్లై చేయాలి ఏంటి అనేది. ఏజ్ లిమిట్ 18 to 42. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఫిజికలీ హ్యాండిక్యాప్కు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫీజు ఏమైనా పే చేయాలంటే ఫీజు పే చేయాలండి. ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఈ పేరు మీద డీడీ తీయాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి. సో డీడీ ఎంత తీయాలంటే ఓసీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 200 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ ఉండదు. టోటల్గా 100 మార్కులకు మీకు ఏదైతే 10th ఇంటర్ డిగ్రీలో వచ్చే మార్కుల ఆధారంగా ఈ 75 మార్క్స్, దాని తర్వాత మీకు ఎప్పుడు డిగ్రీ అయింది, ఎప్పుడు 10th అయింది, ఇంటర్ అయింది, సో దాని ఆధారంగా తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, కోవిడ్ డ్యూటీ చేసింటే
సో దానికి సంబంధించి మనకు ఇక్కడ మార్కులు అయితే అలాట్ చేసి ఇస్తారు. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలకు మనకు ఖచ్చితంగా ఒక ఏదైతే కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే మనకు టైపింగ్ ఇలాంటివి అయితే టెస్ట్లు అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 31వ తేదీ, రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ 9వ తేదీ వరకు అయితే ఉంటుంది. స్క్రూటినీ 10వ తేదీ నుండి 31 వరకు చేస్తారు. ప్రొవిజనల్ అలా మెరిట్ లిస్ట్ అంటే ఫిబ్రవరి 1వ తేదీ పెడతారు. దాని తర్వాత గ్రివెన్సెస్ ఏదైనా ఉంటే 5వ తేదీ వరకు, ఫిబ్రవరి 5వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్టు 14వ తేదీ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము అంటున్నారు. ఇవన్నీ ఇక్కడ అఫీషియల్ సైట్లో మీరు చూసుకోవచ్చు, అవి కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మనకు పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో అవైతే చూసుకోవచ్చు. మనకు అప్లికేషన్ ఫామ్ని కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, నంద్యాల జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో కూడా ఉంది. సో ఇది నోటిఫికేషను. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ఉంది, సో తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఫామ్ ఉంది, చెక్ లిస్ట్ ఉంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే చెక్ లిస్ట్ కూడా ఉంది. సో సింపుల్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేసేసి మీ ఫోటో అతికిచ్చి డీడీ 200 రూపాయలు ఉండేవాళ్ళు 200, 250 రూపాయలు ఉండేది వాళ్ళు 250 రూపాయలు పే చేసి దాన్ని అటాచ్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని చెక్ లిస్ట్లో చూసుకొని అవన్నీ వరుసగా పెట్టుకొని కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఇస్తారా, లేకపోతే ఎవరి దగ్గర పంపిస్తారా అనేది మీ ఇష్టము. సో ఆ విధంగా అయితే చేయండి, అప్లై అయితే చేసుకోండి. ఇది జాబ్ అప్డేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.